क्या करें वापस ढक्कन बंद करे तो थोड़ी రాకి కంప్లీట్ అయిపోయింది మొత్తం. కంప్లీట్ అయిపోయింది. చూడు ఎలా ఉంది చూద్దాం. ఎలా ఉంది? సూపర్ మనీ. कैसे लगा भाई? कैसे लगा सर? హలో గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బోర్డర్ మ్యాన్ మనీ. ఈ రోజు సరికొత్త ఇంకొక కుకింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాం. సో ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయకండి, చాలా చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎవరైతే ఇలా బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎక్కడంటే పాకిస్తాన్ బోర్డర్లో ఆంధ్ర స్టైల్ బిర్యానీ చేస్తున్నాం. సో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏడు అడవిడే ఉల్లిపాయలు ఏంటి ఇవన్నీ మనందరూ బిర్యానీ తిని చాలా రోజులు అయింది అంటారు. ఇంటికెళ్ళి 2-3 నెలలు అయిందంట. అవును, 3 నెలలు అయింది చికెన్ దొరికి. అందువల్ల బిర్యానీ తిని చాలా రోజులు అయింది అంటారు. ఆంధ్ర స్టైల్లో పాకిస్తాన్ బోర్డర్ లో బిర్యానీ చేస్తాను. ఏమేమి కోసావు ఏంటి? అప్పుడే రెడీ చేస్తాం. టమాటా, బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, మటరు, ఉల్లిపాయలు. తర్వాత పక్కన ఈ పక్కన రైస్ నానబెట్టాం అనమాట. ముందే నానబెట్టాం అనమాట. ముందే నానబెట్టాం. సరే అయితే చెప్పా వాళ్ళందరికీ లాస్ట్ వరకు చూడమని చెప్పు. లాస్ట్ వరకు చూడండి. ఏంటది? నెయ్యి వేస్తున్నావా? ఫస్ట్ ఏంటి ఆయిల్ వేసావా? వెయ్యి కొంచెం కేజీ కదా, 100 గ్రాములు వేయాలి. కుక్కర్ కూడా మన దగ్గర లేదనమాట. మెస్ లో పెద్ద కుక్కర్ అనమాట. ఈ కుక్కర్ తెచ్చేసి పెట్టాము. దీంట్లో రాకేష్ నెయ్యి అలాగే నూనె కూడా వేసాడు. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాం. తర్వాత మన బిర్యానీ సామాన్లు ఇవన్నీ మొన్న ఇంటికి వెళ్ళాడు. ఇంటికని తెచ్చాడు అనమాట. ఎర్రాకి ఇంటికని తెచ్చాడు అనమాట. ఇవన్నీ బిర్యానీ సామాన్లు వేస్తాం మరుగుతున్న నూనెలో. బాకి ఏంటి? పచ్చిమిరపకాయల, ఉల్లిపాయలు, ఉపయోగపడుతుంది అనమాట. ఇది మన వాళ్ళు కూడా ఈ వీడియో ఎవరో ఒకరికి, అంటే అస్సలు రాని వాళ్ళకి, బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడచ్చు. దీన్ని బాగా ఇది అవ్వాలి, ఫ్రై అవ్వాలి. అంటే తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేయాలి. ఓకే. బాకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఇప్పుడు ఏంటి వేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నువ్వే కొట్టావా? ఓకే. ఇది కూడా బాగా కాబట్టి అడుగు పడ్డ స్టార్ట్ అయితే ఇప్పుడు బాగా ఫ్రై కలుపుతూ ఉండాలి. సరే సరే. రాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ మరి? నెక్స్ట్ టమాటా వేయాలి. వేసే అయితే టమాటాలు ఇవేంటివి? బంగాళదుంపలు కూడా వేసే ఒకసారి ఉడుకుతాయి. అవునా? టమాటాలు వేస్తావు రాకి. ఇదేంటివి? మటర్ కూడా వేసే మొత్తం అన్ని వేసా కుక్కర్లో ఉడికిపోతాయి. ఇదేంటిది? టమాటా, బంగాళదుంప అన్ని వేస్తావు. దీన్ని బాగా ఫ్రై అవ్వాలి కదా కొంచెం, ఒక 5 మినిట్స్. 50% ఫ్రై సరిపోద్ది కదా. నెక్స్ట్ వాటర్ లో బాయిల్ అయిపోద్ది. ఓకే. కానీ కుక్కర్ చాలా పెద్ద అయిపోయింది రాకి. ఏంటి మొత్తానికి మంచిగా బాయిల్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? బియ్యం వేయాలి. అంటే చాలా మంది వాటర్ వేస్తారు, నువ్వేది బియ్యం వేస్తున్నావు ఫస్ట్? అంటే కొంచెం బియ్యం పడుతుందా? అది చేసే బియ్యం. ఓకే. బియ్యం మొత్తం దీంట్లో బియ్యం వేసావు కదా, ఎలా ఉందో చూపించు. బా ఇప్పుడే నూరు ఊరిపోతుంది పచ్చికున్నప్పుడే. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? నెక్స్ట్ వాటర్ వేయాలి. ఓకే. వాటర్ వేసి కుక్కర్ బంద్ చేసేది. ఎన్ని విజిల్లు? 2 సరిపోద్దా? 2 సరిపోద్ది. సరే సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వేసి మరి ఇంకెందుకు ఆలోచన. ఎన్ని వేసావు? ఒక గ్లాస్ బియ్యానికి ఎన్ని? 1.5. ఓకే. అంటే 1.5 వాటర్ వేసి అయితే. ఓకే సూపర్. సాల్ట్ చెక్ చేసుకోవాలా? ఓకే. అయితే ఇప్పుడు సాల్ట్ చూడు. ఓకే తీ. నాకేంటి కొంచెం సాల్ట్ చెక్ చేస్తాను. ఓకే. ఓకే కొంచెం సాల్ట్ వేయాలి. అయితే మరి అయిపోయింది మనీ. ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టి 2 విజిల్ వచ్చేందుకు. అవునా? మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది రాకి నీకు. पानी नहीं है यार, थोड़ा उसको हिला दे. और इसको पता क्या करे, वापस ढक्कन बंद करे तो थोड़ी. రాకి కంప్లీట్ అయిపోయింది మొత్తం. కంప్లీట్ అయిపోయింది. చూడు ఎలా ఉంది చూద్దాం. ప్లేట్ వేసుకొని ఎలా ఉంది? సూపర్ మనీ.
कैसे लगा भाई कैसे लगा सर